ఒక పొలిటికల్ పార్టీ ఏమో ఏపీలో అరాచకం రాజ్యమేలుతుంది, ఏపీలో జంగిల్ రాజ్ లాంటి వ్యవస్థలు ఏర్పాటయ్యాయి, ప్రజలకు అవసరమైన వ్యవస్థలన్నీ కాంప్రమైజ్ అయ్యాయి, పరిపాలకులు తమ బెనిఫిట్స్ని కొనసాగించుకోవడానికి, తమ అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి, ప్రజా సొమ్మును ప్రజాధనాన్ని దోచుకొని తినడానికి రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ అధికార యంత్రాంగాన్ని, అధికార వ్యవస్థల్ని వాడుకుంటున్నారు అన్నది ఒక పార్టీ ఆరోపణ. మరొక పార్టీ ఆరోపణ ఏంటి అంటే, మేము ప్రభుత్వాన్ని చాలా స్థిరంగా నడుపుతుంటే, మేము మిల్ జుడ్కే ఏక్ ఏక్ సాత్ మిల్కే హ్యాపీగా హమ్ ఆప్కే హై కౌన్ ఫ్యామిలీలా మేము సంసారంలా సంతోషంగా ఉంటే ఓర్వలేని ఒక పార్టీ మా యొక్క సఖ్యతను బ్రేక్ చేయడానికి రకరకాల మనుషుల్ని తీసుకొచ్చి రకరకాల స్థాయిల్లో వాళ్ళను వాడి ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తుంది. ఇటువంటి వాళ్ళ పట్ల మేము కఠినంగా ఉంటాము. సో అది విన్నవాడికి అది నిజం అనిపిస్తుంది, ఇది విన్నవాడికి ఇది నిజం అనిపిస్తుంది. రెండుటిని సమాంతరంగా మాట్లాడితే, రెండుటిని అర్థం అయ్యేలా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఎవడైనా వాడికి ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడి ట్యాగ్ వేస్తాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు ట్యాగ్ వేస్తాడు. కానీ నిజం అనేది ఒక స్థిరంగా సమాజంలోకి వెళ్ళాలి. దాని ఉద్దేశంతోనే నేను మన కోసం అనే ఛానల్ పెట్టాను. అప్పుడప్పుడు బయాస్డ్గా అనిపించిన నిజాలను మనం నిక్కచ్చిగా నిర్భయంగా మాట్లాడాలి. తద్వారా సమాజంలో ఒక రైట్ పర్స్పెక్టివ్ని బిల్డ్ చేయాలి. అది మన కోసం ఛానల్ యొక్క ప్రధానమైన ఇంటెన్షన్. కొన్ని వందల టన్నుల బరువుతో ఏదో ఒక తెలియని శక్తి నా భుజాల మీద కొన్ని వందల టన్నులతో ఒత్తేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు అని పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాలో ఒక బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పాడు. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అయినా కూడా ఒక రైటర్ డబ్బులు ఇస్తే రాసిన డైలాగ్, కానీ దాంట్లో ఒక విప్లవం చాలా అద్భుతంగా పండింది. కాబట్టి ఆ సినిమా ఈరోజు కూడా చాలామందికి ఇష్టం. నేను కూడా అప్పుడప్పుడు మనసు బాలేకపోతే చూసే సినిమా జల్సా. దాంట్లో విప్లవానికి సంబంధించిన, బాధకు సంబంధించిన ఆవేదన చాలా చక్కగా ఒక నిరుద్యోగి పడే ఆవేదన చూపించారు. అటువంటి సినిమాల ద్వారా మనకు దగ్గరయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చెలాయిస్తున్నాడు. అదే హీరో అంత బలమైన డైలాగ్ చెప్పి విలన్లను ముప్పు తెప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు దాపించిన హీరో ఆ సినిమాలో నిజ జీవితానికి వచ్చి అధికారం పొందడానికి అతను మాట్లాడిన మాటలు, జగన్ నిన్న పాతాళానికి తొక్కుతా అని అతను మాట్లాడిన మాట ఈ రోజుకు నేను అదే ఇంటెన్సిటీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అంటే దట్ ఈస్ అ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ద పవన్ కళ్యాణ్ హ్యాస్ షోన్ అగెయిన్స్ట్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ని కోల్చడానికి అది ఒక యుద్ధంలా ఒకసారి కారెక్కి డ్రైవ్ చేశాడు. నిజానికి పోలీసులు ఆ రోజు కేసు పెట్టుంటే అది నాన్ వైలేషన్ అంటే, అది ఎవడయాను కార్ ఎక్కి డ్రైవ్ చేయడానికి. మేము కర్నూలు నుంచి హైదరాబాద్కు కారులో పోతే ప్రతిసారి తెలంగాణ వాళ్ళు 80 స్పీడ్ దాటితే హైవే మీద 1000 రూపాయలు చలానేస్తున్నారు. మాకు ఇప్పటికీ కొన్ని వేలు కడుతున్నాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కారు టాపు మీద ఎక్కి పట్టుకొని జుట్టు ఎగరేసుకుంటా పోవచ్చు, పబ్లిక్ షో చేయొచ్చు. దిట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ జగన్స్ గవర్నమెంట్. ఆ రోజు వైలేషన్ ఆఫ్ ద కాండక్ట్ ఆఫ్ ద ట్రాఫిక్, అది ఒక వైలేషన్ అండి. దాని మీద కేసు పెట్టలేదు. ఈ రోజు మీరు సిగ్గుపడేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ దేశంలో సినిమా యాక్టర్లు టాపులెక్కి డ్రైవ్ చేయొచ్చు, దానికి అనుకూలంగా ప్రవర్తిస్తుంటాయి పొలిటికల్ పార్టీస్. రోజు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? సరే అది వదిలేద్దాం. ఎక్కడో ఒక విలేజ్లో రోడ్డు వైడనింగ్ పనులు జరుగుతుంటే మా కులస్తుల ఇల్లు పగలగొడుతున్నారు, కాంపౌండ్లు పగలగొడుతున్నారు అని ఏకంగా కోర్టుకి ఎక్కితే కోర్టు చివాట్లు పెట్టి అందరికీ 1,00,000 రూపాయలు ఫైన్ వేస్తే ఆ ఫైన్ జనసేన పార్టీ కట్టింది. ఒక్కొక్క కుటుంబం తరఫున 1,00,000 రూపాయలు న్యాయ వ్యవస్థకు ఫైన్ కట్టి రాజకీయంగా మైలేజ్ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ పొలిటికల్ స్టేచర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంత నీచానికి రాజకీయాలు దిగజారచ్చా అంటే అది పవన్ కళ్యాణ్ గారే చెప్పొచ్చు. ఆ రోజు రాత్రి వర్షం పడుతుంటే హైవే మీద చంద్రబాబు అరెస్ట్ అయితే నేను పోవాల్సిందే, చూడాల్సిందే, మా బాబుని చూడాల్సిందే, రోడ్డు మీద అడ్డం పట్టుకొని హైవే మీద వర్షం పడుతున్న హైవే మీద ట్రాఫిక్ ని బ్లాక్ చేసి నిద్రపోయాడు. అయినా కూడా ప్రభుత్వాలు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం తీసుకోదు, ఇటు ఆంధ్ర ప్రభుత్వం తీసుకోదు. ఈ రోజు మాత్రం ఒక పొలిటికల్ విశ్లేషకుడు ఒక మాట మాట్లాడాడండి. ఏంటి ఆ మాట అంటే, నాకు ఒక సోర్స్ ద్వారా పలానా ఇన్ఫర్మేషన్ తెలిసింది, జగన్ అరెస్ట్ చేయడానికి కేంద్రం నో చెప్పింది. కారణం చంద్రబాబు ఈజ్ అన్ ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్ ఈజ్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. ఈ విషయం తప్పే అయిండొచ్చు. ఒక వ్యక్తిపై ఒక వ్యవస్థ, 2 పొలిటికల్ పార్టీలు, నేను 3 అని చెప్పట్లేదు, 2 పొలిటికల్ పార్టీలు హ్యూజ్ సోషల్ మీడియా పీపుల్ అటాక్ చేస్తుంటే డిఫెండ్ చేయాల్సిన ప్రభుత్వం, డిఫెండ్ చేయాల్సిన ఇంటెలిజెన్షియా, అంటే ఈ పొలిటికల్ పార్టీస్లో ఉన్న ఇంటెలిజెన్షియా సైలెంట్ గా కూర్చొని స్పెక్టేటర్షిప్ చేస్తూ పైపెచ్చు నాయకులు రోడ్డు మీదకి ఎక్కి నువ్వంటే నాకు గౌరవం సార్, కానీ అట్ట మాట్లాడుండకూడదు అని నాదెండ్ల మనోహర్ గారు అంటారు. ఇక నాగబాబు అతను అంతర్జాతీయ మేధావి. అసలు ఎవడండి నాగబాబు? ఏంటి అసలు ఈ నాగబాబు అనే వ్యక్తి స్థాయి ఏంటండి? ఒక
పేరు మోసిన సినిమా యాక్టర్లకు బ్రదర్. ప్రొడ్యూసర్ గా కూడా నేను అతని గుర్తింపు ఇవ్వను. ఒక జబర్దస్త్ అనే ఒక కామెడీ షో, 3rd గ్రేడ్ కామెడీ షోలో కూర్చొని ఈ రాష్ట్రపు ఆడపిల్లను, మేఘన అనే ఒక ఆడపిల్లను అవమానపరుస్తున్నారని తెలిసినా కూడా సిగ్గు లేకుండా జడ్జి స్థానంలో కూర్చొని నవ్వే పరిపక్వత ఉన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్ కన్నా వరస్ట్ హ్యూమన్ బీయింగ్. ఈ మాట మాట్లాడడానికి నేనేం సిగ్గుపడట్లేదు. జబర్దస్త్ స్టేజ్ మీద ఈ రాష్ట్రపు ఆడబిడ్డ మేఘన అని ఒక అమ్మాయిని జగన్ గారి ముందర ఇంగ్లీష్లో మాట్లాడిందన్న ఒక్క పాపానికి దారుణాది దారుణంగా ఆడాతో పాటు మగాతో పాటు మాడా క్యారెక్టర్లు వేసుకునే పిచ్చి వెధవలు కూడా కామెంట్ చేస్తున్నప్పుడు అప్పుడు అతను జడ్జి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏ రోజన్నా ఖండించావా? ఒక ఆడబిడ్డను, ఒక అమ్మాయిని, ఒక చిన్న పాపను, 10th క్లాస్ చదువుతున్న పాపను, 10th ఇంటర్ చదువుతున్న పాపను నిలువున మోరల్ అబ్యూస్ చేస్తే మాట్లాడని ఇతను, నాగేశ్వరరావు గారు మీరు అలా మాట్లాడకూడదు, మీరు ఇంటెలిజెంట్, మీరు మేధావులు అయితే మాత్రం మా పార్టీ విషయాలు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక జనసేన పార్టీ క్యాడర్లో కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలి అని చెప్పి ఒక టీవీ డిబేట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని గుడ్డివాడు అని అవహేళన చేశాడు ఒకడు. తెలుగు సమాజం చూస్తుండగా జర్నలిస్ట్ గురించి, ఒక సీనియర్ ఎమ్మెల్సీ గురించి, ఒక మాజీ ఎమ్మెల్సీ గురించి, ఒక సెక్షువల్ అలిగేషన్స్ ఎదుర్కొంటున్న ఒక పోరం బోకోడు గుడ్డివాడు, వానికేం తెలుసు, బుర్ర కూడా లేదు. ఆ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన సీఎం కన్నా ఎక్కువ పోయి నీకెక్కువ అయిండొచ్చు, నీకు రాజకీయ భిక్ష కోసం నువ్వు పవన్ కళ్యాణ్ ఏది పడితే అది చేయాలనుకోవచ్చు, కానీ సభ్య సమాజాన్ని అవమానపరచడాన్ని ఎలా చూడాలి? సరే, ఇదంతా జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే, పవన్ కళ్యాణ్ తన క్యాడర్కి చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఉన్న కేసును విత్డ్రా చేపిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ అటువంటి కొంచెం పెద్దవాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి, చాలా ఇంటెన్స్ ఇండివిజువల్, అతను చాలా ఇంటెన్స్గా బిహేవ్ చేస్తాడు అంటే బేసికలీ నా సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్, ఇటువంటి యాక్టర్స్ ఏం చేస్తారో నాకు తెలుసు. బట్ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు కూడా మోసపోతాడా అన్నది నా అనుమానం. సో మోసపోడు కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్లో కాస్త జెన్యూనిటీ ఉందేమో, పవన్ కళ్యాణ్ తప్పుగా ఆలోచిస్తుండొచ్చేమో, మేబీ హీ విల్ రెక్టిఫై వాట్ హిస్ పార్టీ హాస్ డన్ ఏమో అనుకున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాల నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు. అధికారంలోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ ఎంత ఇంటెన్స్గా మాట్లాడాడని నేను ఇదివరకే చెప్పాను, మీరు కూడా వినుంటారు. నేను చెప్పింది మీరు నమ్మకపోతే పాత వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ స్పీచెస్ అని చూడండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, బిచ్చగాడికి ఎక్కువ, అసమర్థుడికి తక్కువ. ఎందుకు అంత బలహీనమైన పవన్ కళ్యాణ్ నేను ఇప్పటిదాకా చూడలేదు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గుడ్ యాక్టర్, యాక్చువల్లీ అతను చాలా మంచి యాక్టర్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మేధావుల్ని కూడా ట్రాప్లో వేసుకొని అధికారం కోసం చక్కటి రాజకీయాలు చేయగలిగిన ఒక యాక్టర్. బేసికలీ ఎలక్షన్స్ ముందర ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ క్యాండిడేట్, ప్రతి సీఎం క్యాండిడేట్ మహా డ్రామాలు ఆడతారండి. అందరూ ఆడతారు, కానీ సినిమా ఫ్లేవర్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకొంచెం బెటర్గా, ఇంకా బాగా, ఇంకా రక్తి కట్టించేలా ఆడాడు. ఓజీ అంటారు. నిజానికి పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ స్టేజ్ మీద, ఎలక్షన్ క్యాంపెయిన్ స్టేజ్ మీద చేశాడండి. బ్యూటిఫుల్ యాక్షన్. అసలు ఆ యాక్షన్ చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లా ఊగిపోయారు. నిజానికి యాక్షన్లో నిజాయితీ ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నారు నాకు తమిళనాడు రాజకీయాలు చూస్తే అసూయ కలుగుతుంది అని. నిజానికి మీరు పడాల్సిన అసూయ కాదు సార్, మీరు పడాల్సింది సిగ్గు. మీరు సిగ్గుపడాలి. కొన్ని టన్నుల బరువు మీ భుజాల మీద పడినట్టుంది కదా విజయ్ గెలుపు. బరువు ఎక్కడి నుంచి వస్తుందంటే సార్, మన అహంకారం వల్ల మన ఆలోచనల బరువు పెరిగి ఆ బరువు బలుపుగా మారి మన జీవితాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు ఆ బరువు మన జీవితం మీద తెలుస్తుంది. ఆ బరువే మీరు ఇప్పుడు అనుభవిస్తుంది. పక్క రాష్ట్రపు ఎలక్షన్లో ఎన్నికలను ఆ గెలిచిన విధానాన్ని చూసి నాకు అసూయ కలుగుతుంది అని పబ్లిక్ స్టేజ్ మీద చెప్పడానికి అది మీరు చాలా జెన్యున్గా, నిజాయితీగా నిజం చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ అది మీరు సిగ్గుపడేలా మాట్లాడుతున్నారు. జన సైనికులు సిగ్గుపడేలా, తమిళ ప్రజలు కూడా మిమ్మల్ని సిగ్గుపడేలా చేస్తున్నారు అనేది మీరు పబ్లిక్గా చెప్తున్నారు. ఇప్పుడు మీకు విజయ్ గారికి ఒక లిస్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ చెప్తాను. ఇవి నిజాలు కాదని మీరు చెప్పండి. మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీలో ఎవరైనా నేను చెప్తున్న మాటలు అబద్ధాలని చెప్పండి, నా కామెంట్లో చెప్పండి. విజయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు సినిమా యాక్టర్స్, ఇద్దరు పార్టీలు స్టార్ట్ చేశారు. ఒకరు 2013-12 ఎప్పుడో పార్టీ స్టార్ట్ చేశారు, ఒకరు 2.5 సంవత్సరం కింద స్టార్ట్ చేశారు. ఇద్దరి గోల్స్ అధికారంలోకి రావటం. ఎందుకు విజయ్ ఫస్ట్ టర్మే ఎలక్షన్స్ లో పోటీ చేశాడు? పార్టీ అభ్యర్థులు దొరకకపోయినా దొరికిన వ్యక్తులలో నిజాయితీ పరులు అనిపించిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి ఎందుకు పోటీ చేశాడు? పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు? 2014లో ఎందుకు పోటీ చేయలేదు? ఇది నా మొదటి ప్రశ్న. నా రెండవ ప్రశ్న, విజయ్ రాజకీయాల్లోకి వచ్చి రాగానే
ఏ పొలిటికల్ పార్టీతో అలయన్స్ కానీ అసోసియేషన్ కానీ పెట్టుకోలేదు. తన ఐడియాలజీ క్లియర్గా ప్రజలకు చెప్పాడు. అధికారంలో ఉన్న డిఎంకేని టాపుల్ చేయడం తన ఎజెండాగా ప్రజల ముందరికి వెళ్ళాడు. దాని మీద మాత్రమే ఫోకస్ చేశాడు. ఏనాడు ప్రతిపక్షం మీద అలిగేషన్ వేయలేదు. ఏనాడు అన్నా డిఎంకే మీద ఎటువంటి దాడి చేయకుండా స్ట్రైట్ అవే ప్రజలకు తన పాయింట్ని వివరించాడు. మీరు ఏ రోజన్నా అలయన్స్ లేకుండా ఒక ఐడియాలజీకి ఇంక్లైన్ కాకుండా ప్రజలకు స్ట్రైట్గా మీ ఎజెండా వివరించారా? మీరు రాజకీయాల్లోకి వచ్చి రాగానే ఎందుకు 2014లో బీజేపీ లాంటి మతతత్వ పార్టీతో అలయన్స్ చేసుకున్నారు? దాన్ని మీరు చాలా చక్కగా అది రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పార్ట్ అయ్యానని చెప్పినా కూడా కాంగ్రెస్ హటావో బీజేపీ బచావో అనే ఒక నినాదాన్ని ఎందుకు తీసుకున్నారు 2014లో? ద్రావిడ పాలిటిక్స్ చేసుకునే విజయ్ చాలా క్లియర్గా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రజలను సమానత్వము, సెక్యులరిజము, ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు సమానమైన అవకాశాలు, సమానమైన అర్హత అనే అంశాలపైన తన రాజకీయ ఎజెండా నిర్మించుకున్నాడు. కానీ మీరు హిందూ ధర్మానికి డ్యామేజ్ జరుగుతుంది, హిందూ ధర్మానికి సమస్య వచ్చింది అనే ఎజెండాని ఇప్పుడు చెప్పినా కూడా మీరు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2014 నుంచి 19 to 24 కూడా మీ రాజకీయాలన్నీ హిందూ ధర్మం చుట్టూ ఎందుకు చేశారు? ఇంకా స్పెసిఫిక్గా ఇంకా దిగజారి కాపు కులం వరకు ఎందుకు దిగజారారు? కాపు కులస్తున్నైన నన్ను గెలిపించండి అని ఎందుకు కాపు కులాన్ని అడుక్కున్నారు? ఎందుకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపు కులస్తుల్ని కన్సాలిడేట్ చేసి 21 కూడా మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లోనే వచ్చింది, రాష్ట్రమంతా రాలేదు? ఎందుకు మీరు ఖచ్చితంగా కులాన్ని కన్సాలిడేట్ చేశారు? కుల ఆధారిత రాజకీయాలు మీరు చేయలేదా? ఏ పొలిటికల్ పార్టీలో అయినా సరే సినిమా యాక్టర్ విజయ్ కులాన్ని కానీ మతాన్ని కానీ తెచ్చాడా? ప్రజా సమస్యల గురించి మాట్లాడాడు, తన ఎలక్షన్ మేనిఫెస్టో గురించి మాట్లాడాడు. మీరు ఏ పార్టీలో ఏ మీటింగ్లో అయినా మీరు అధికారంలో ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్న జగన్నో, అధికారంలో ఉన్న జగన్నో విమర్శించారు కానీ చంద్రబాబును విమర్శించిన సందర్భాలు ఎన్ని? దట్టు పాలసీ బేస్డ్గా చంద్రబాబును ఎప్పుడు విమర్శించారు? అమరావతి పట్ల చాలా తీవ్రంగా 33,000 ఎకరాలు చాలు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు మరొక దఫాలో దాదాపు 20,000 ఎకరాలు సమీకరిస్తున్నా కూడా నోరెత్తకుండా అమరావతి ఎందుకు బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నాడు? ఒక పొలిటికల్ పార్టీగా మీ ఐడియాలజీ ఎక్కడ నిలబడింది ఇక్కడ? ఇక అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మీరు మాట్లాడిన తీరు, ఒక ప్యాటర్న్ చూశానండి ఈ దేశంలో పొలిటికల్ పార్టీస్లో. బీజేపీ మా పొలిటికల్ పార్టీ క్యాడర్ని మేము కాపాడుకుంటాం. వైఎస్ జగన్ గారు ముందు చెప్పలేదు, కనీసం ఇప్పుడన్నా చెప్తున్నాడు, క్యాడర్ కోసం, పార్టీ కార్యకర్తల కోసం మేము నిలబడతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళిద్దరూ కూడా పార్టీ క్యాడర్ కోసం మేము ఎంత దాకైనా పోతాం, మా పార్టీలో ఎవడన్నా యాక్సిడెంట్ చచ్చిపోతే వాడికి 5 లక్షల రూపాయలు బీమా కూడా ఇస్తున్నామని నిన్న లోకేష్ గారు కూడా చెప్పారు. ఈ దేశంలో ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఓన్లీ పర్సన్ తన పొలిటికల్ క్యాడర్లో తన పొలిటికల్ పార్టీలో ఉండే క్యాడర్లనే అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఉండండి, పోతే పోండి, మీరు లేకపోతే నాకు నడవదు అన్న భయం ఏం లేదు. మీరు ఉంటే మర్యాదగా నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు ఊడిగం చేయండి, నేను చెప్పినట్టు ఊడిగం చేయకపోతే వెళ్ళిపోండి. ఇది ఏ రకమైన రాజకీయం? అసలు ఇది రాజకీయం ఎందుకు అవుద్ది? ఇది అహంకారం. కానీ నేను ఇందాక చెప్పాను, అహంకారం వల్ల వచ్చిన బలుపు వల్ల వచ్చిన వెయిట్ వల్ల మీరు ఆలోచన సరిగ్గా చేయట్లేదు. సమాజంలో క్యాడర్ని రెస్పెక్ట్ ఇయ్యని పొలిటికల్ పార్టీ ఓటమి పాలై ఈరోజు ప్రతిపక్షంలో కూర్చుంది. ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి క్యాడర్ని అవమానించి క్యాడర్కి పని క్యాడర్ చేసుకోవాల్సిన పనులు ఏవి చేసుకోనియకుండా, అది సామాజికంగా కరెక్టే. సొసైటీలో పొలిటికల్ క్యాడర్, ఆ పొలిటికల్ పార్టీ ఒక క్యాడర్ దుర్మార్గం చేయకుండా కంట్రోల్ చేయడం మంచిదే. కానీ దానివల్ల ఈరోజు అధికారం కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒక 4 అడుగులు ముందుకేసి మీ పార్టీ క్యాడర్నే ఎందుకు తిడుతున్నారు? యు ఆర్ గోయింగ్ అండ్ పుట్టింగ్ ఎ రిఫ్ట్ విత్ తెలుగుదేశం పార్టీ పీపుల్. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మీరు గొడవ పెట్టుకుంటారా? ఎంత ధైర్యం మీరు? జనసేన పార్టీని మీరే చీలుస్తారా? మీరు చీల్చేదేంట్రా? నేనే మిమ్మల్ని చీల్చి పారేస్తాను, యు గెట్ లాస్ట్ ఫ్రమ్ మై పార్టీ అని చెప్తారా? సినిమాల్లో డైలాగులు చెప్పుకోవడానికి పనికి వస్తాయి, రియల్ లైఫ్లో పనికిరావు. మమ్మల్నే అంటారా మేము మనుషులం కాదా? మాకు మనసులు ఉండవా? మాకు కష్టాలు ఉండవా? మేము సినిమా వాళ్ళమైతే అనేస్తారా? ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ కాదు సార్, ఇవన్నీ ఏడవటం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏడవాలంటే ఏడ్చేసేయండి. కళ్ళ నీళ్లు పెట్టుకొని ఖుషీ సినిమాలో ఒకసారి భూమిక వెళ్ళిపోయినప్పుడు చిప్స్ తినుకుంటా ఏడ్చారు చూసారా, అలా ఏడ్చేసేయండి. అది ఏడ్చేస్తే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఏడ్చేందుకు సీఎం అయ్యారు. మీరన్నా ఏదో ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో కనీసం లోకేష్ గారు టర్మ్ అయిపోయిన తర్వాత ఆయన వద్దు నాకు బోర్ కొట్టింది నేను ట్రిప్కి వెళ్తానన్నప్పుడల్లా మీరు సీఎం అన్న అయ్యే అవకాశం ఉంటుంది. ఏడ్చండి ఒకసారి. ఎందుకంటే ఏడవకుండా, ధైర్యం చూపించకుండా, అదొక టైపు ముఖం పెట్టుకొని నేను మనిషినే,
నాకు కష్టాలు ఉంటాయి, నన్ను బాధ పెట్టద్దండి, నా సహనాన్ని పరీక్షించొద్దు అని ఇలాంటి సినిమాటిక్ డైలాగులు ప్రజల ముందరకు వచ్చి మాట్లాడొద్దండి. దే ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. అవి జనాలు గౌరవించరు వాటిని. ఇప్పుడు చంద్రబాబు ఏడ్చారు కదా, ఆయనకు అధికారం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడ్చారు, ఆయన భార్యను అన్నారని. భార్యను అన్నారన్న ఎమోషన్ ఎక్కువ వర్కౌట్ అయింది. ఆయన ఏడవడం ఎవరు ఎక్కువ, ఆయన ఏడవడానికి అందరూ ట్రోల్ చేశారు. కానీ ఆయన భార్యను అన్నాడు, భార్యను అన్నప్పుడు ఎట్టాంటోడైనా ఏడుస్తాడు కదా. ఆ ఏడుపు గౌరవం, కానీ ఆయన ఏడ్చిన ఏడుపు గౌరవం లేదు. ఆ బాధ గౌరవం ఇచ్చే జనం. సో కాబట్టి మీరు ఎంతసేపు ఈ సినిమా షీల్డ్, నన్ను అంటారా, నన్నే అంటారా, ఈ ఏడుపులు ఏడవకండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ వర్కౌట్ కావు. సార్ రాజశేఖర రెడ్డినే నేను వైఎస్ రాజశేఖర రెడ్డినే హ్యాండిల్ చేశా, అప్పుడే నిలబడ్డా అంటే నిలబడక మిగతా వాళ్ళందరూ పడుకున్నారా? మీతో పాటు మిగతా పొలిటీషియన్స్ అందరూ కూడా నిలబడ్డారు కదా. కేసీఆర్ నిలబడ్డాడు, చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు, అందరు నిలబడ్డారు. రాజశేఖర రెడ్డి ఏమన్నా డెమనా? రాజశేఖర రెడ్డి ఏమన్నా రావణాసురుడా అతను ముందర నిలబడకుండా అందరూ పడుకోవడానికి? అతను కూడా మీలాంటి ఒక పొలిటీషియనే, మీలాగా పాలిటిక్స్ చేయడానికి వచ్చిన వాళ్ళే. కాకపోతే రాజశేఖర రెడ్డికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటంటే, రాజశేఖర రెడ్డి తల వంచితే మెడ విరిగినట్లుగా బాధపడతాడు. పవన్ కళ్యాణ్ మెడ ఎత్తితే ఎక్కడ వెన్నుపూసనాది ప్రపంచానికి కనపడిపోతుందో అని భయపడతాడు. రాజశేఖర రెడ్డికి పవన్ కళ్యాణ్కి ఆ డిఫరెన్స్ ఉంది. సో డోంట్ ఎవర్ కంపేర్ విత్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేసుకోవడానికి ఐడియాలజీతో పాటు కొన్ని విలువలు ఉండాలి. ఆ విలువలు మీరు తెచ్చుకున్న తర్వాత దయచేసి కంపేర్ చేసుకోండి పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో. నాట్ ఆల్ ద టైమ్. సో మీకు అంత క్రెడిబిలిటీ లేదు. ఆ విషయాన్ని మీరు తెలుసుకొని మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా, చాలా కూల్గా కంపేర్ విత్ మీ జనరేషన్ పాలిటిక్స్. కంపేర్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ యూ, నాట్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ ఎ నెక్స్ట్ లెవెల్. కోల్పోవటానికి నా దగ్గర ఏం లేదు, ప్రాణాలు లెక్కలేదు, నాకు కుటుంబం ఉంది, వదిలేసి వస్తా, నిలబడిపోతా, కలబడిపోతా, ఇవన్నీ ఆ సినిమాలో త్రివిక్రమ్ రాసిన పనికిమాల డైలాగులు విని ఆల్రెడీ తెల్లంటికలు వచ్చినాయి, రంగేశాం అంతే. ఇటువంటి డైలాగులు వద్దు సార్ జనాలకు. జనాలకు కావాల్సింది మంచి మాట, జనాలకు కావాల్సింది ప్రోగ్రెసివ్ లైఫ్, జనాలకు కావాల్సింది ఫ్యూచరు, జనాలకు కావాల్సింది బెటర్మెంటు, జనాలకు కావాల్సింది ఎడ్యుకేషను, జనాలకు కావాల్సింది అఫోర్డబుల్ ఎనర్జీ, జనాలకు కావాల్సింది అఫోర్డబుల్ ఎడ్యుకేషన్, జనాలకు కావాల్సింది అఫోర్డబుల్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, జనాలకు కావాల్సింది రోజు పొద్దున్న లేస్తేనే పాజిటివ్ న్యూస్. పొద్దున్న లేస్తేనే వాడిని అరెస్ట్ చేశారు, వీడిని అరెస్ట్ చేశారు, వాడిని కొట్టారు, వీడిని కొట్టారు. మీ కార్యకర్త ఇల్లు ఒక మంత్రి పగలగొడుతున్నాడు అని అలిగేషన్స్ వస్తే హ్యాండిల్ చేసుకోలేని మీరు ఇంకొక ప్రొఫెసర్కి వార్నింగ్ ఇస్తారు, నువ్వు కులం చూసుకునో ప్రాంతం చూసుకునో నా దగ్గర రాకు, నేను నీ ప్రాంతానికి కులానికి గౌరవం ఇవ్వనని మీరు ప్రొఫెసర్కి వార్నింగ్ ఇస్తారు. సార్ ప్రొఫెసర్కి వార్నింగ్ ఇస్తే ఆయన పిచ్చుక అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి వార్నింగ్స్ ఇవన్నీ మానేసుకుని ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. అంటే మీకు నేను చెప్పకూడదు, ఎందుకంటే మీకు రాదది, కానీ నా బాధ్యత మన కోసం తరఫున నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. నేను చెప్తుంటే కూడా నాకు చాలా నీరసంగా ఉంది మీకు చెప్తా ఉంటే. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ విచ్ యూ స్పోక్ ఎస్టర్డే.